క్రికెట్లోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద స్పోర్టింగ్ లీగ్స్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ఐపీఎల్. ప్రతి ఏటా క్యాష్ రిచ్ లీగ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది భారత క్రికెట్ బోర్డు. అయితే ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ 18వ సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో మే 17న లీగ్ను రీస్టార్ట్ చేస్తోంది బీసీసీఐ. అయితే సొంతూళ్లకు వెళ్లిపోయిన ఓవర్సీస్ ఆటగాళ్లు తిరిగి రావడం కష్టంగా మారడంతో లీగ్ కళ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ తరుణంలో తామున్నామంటూ బీసీసీఐకి అండగా నిలబడుతున్నాయి విదేశీ క్రికెట్ బోర్డులు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెలలో జరగనుంది. దీంతో కప్ ఫైట్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు త్వరలో సన్నాహాలు మొదలుపెట్టనున్నారు. ఈ మ్యాచ్తో పాటు గాయాల భయం కూడా ఉండడంతో ఐపీఎల్ కోసం తిరిగి భారత్కు వెళ్లడం అనుమానంగా మారింది. కానీ సౌత్ ఆఫ్రికా బోర్డు మాత్రం బీసీసీఐకి మద్దతుగా నిలిచింది. తమ ఆటగాళ్లను పంపేందుకు ప్రోటీస్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అయితే మే 25న తమ ప్లేయర్లను తిరిగి స్వదేశానికి పంపాలని బీసీసీఐకి స్పష్టం చేసిందట. ఆస్ట్రేలియా బోర్డు కూడా ఐపీఎల్లో ఆడాలనుకునే తమ ఆటగాళ్లకు అడ్డు రామని చెప్పినట్లు తెలుస్తోంది. భారత్కు వెళ్లాలనుకుంటే తాము ఆపబోమని క్లారిటీ ఇచ్చిందట. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగొచ్చి ప్రాక్టీస్ సెషన్లో చేరాలని సూచించినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. అటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఐపీఎల్లో ఆడాలనుకునే ప్లేయర్లను తాము ఆపబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని బోర్డులు ఆటగాళ్లకు పచ్చజెండా ఊపడంతో చాలా మంది ఇండియా ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ బోర్డులకు బీసీసీఐ బాకీ పడిందని నెటిజన్స్ అంటున్నారు. ఐపీఎల్ ప్రతిష్ట దిగజారకుండా కష్టకాలంలో తోడుగా నిలబడ్డం భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ రుణం తీర్చుకోలేనిదని కామెంట్స్ చేస్తున్నారు. కాగా బోర్డులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇంజురీలు, డబ్ల్యూటీసీ ఫైనల్, ఇతర దేశాలతో జరిగే సిరీస్లను దృష్టిలో పెట్టుకుని కొంతమంది కీలక ఆటగాళ్లు భారత్కు రావడం లేదు. అయితే వాళ్లను రప్పించేందుకు ఫ్రాంచైజీలు ఇంకా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని సమాచారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.